ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికారం కోల్పోయిన వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఆళ్ల నాని, కిలారి రోసయ్య, పెండం దొరబాబు, రావెల కిషోర్ బాబు వంటి వారు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, నగరపాలక సంస్థల కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. ఇటీవల విశాఖ కార్పొరేటర్లు, కుప్పం మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నగర మేయర్ సుజాతతో పాటు డిప్యూటీ మేయర్ మరో 12 మంది కార్పొరేటర్లు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తాం ప్రకటించారు. నాయుడుపాలెంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో వారంతా టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఒంగోలు కార్పొరేషన్ని టీడీపీ హస్తగస్తం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఒంగోలు కార్పొరేషన్లో మొత్తం 50 కార్పొరేట్ స్థానాలు ఉన్నాయి. వీటిలో 43 స్థానాలను వైసీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీడీపీలో చేరిన వారితో కలిపి ఆ పార్టీ బలం 24కి పెరిగింది. ఇక ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలతో పాటు ఒంగోలు ఎంపీకి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కు నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒంగోలు కార్పొరేషన్ హస్తగతం చేసుకునే దిశగా టీడీపీ అడుగులేస్తోంది. ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు ఒంగోలు ఎంపీతో కలిపి టీడీపీకి 27 మంది సభ్యుల బలం ఉంది. దీంతో టీడీపీ చేతిలో కార్పొరేషన్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. కార్పొరేటర్లు చేజారకుండా మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గట్టి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. పైగా పార్టీ మారాలనుకుంటున్న వారు పోతే పోవచ్చంటూ ఆయన వ్యాఖ్యానించడం కొంప ముంచిందని చెప్తున్నారు. ప్రస్తుతం మేయర్ గంగాడ సుజాతను కొనసాగించేందుకు బాలినేని ఒప్పుకోలేదని, మరొకరికి మేయర్ పదవిని కట్టబెట్టడానికి ఆయన సిద్ధమయ్యారని, దీంతో మేయర్ గంగాడ సుజాత్తో సహా కార్పొరేటర్లు వైసీపీకి రాజీనామా చేశారనేటువంటి టాక్ అయితే చాలా గట్టిగా నడుస్తోంది. మరోపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అది కూడా మామూలుగా కాదు, అదిరిపోయేలా ఆయన సిద్ధం చేస్తున్నారు. తన పార్టీని కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ తరఫున మహిళా గొంతుకు అంటూ ఆయన ప్రత్యేకంగా లేకపోయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు విజయమ్మ, షర్మిల పార్టీకి అండగా నిలిచారు. వారు బలమైన వాయిస్ వినిపించేవారు, మహిళలను పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేసేవారు. కానీ 2024 ఎన్నికలకు ముందు కేవలం మహిళా పథకాలు మాత్రమే పార్టీకి దన్నుగా నిలిచాయి. కానీ ఆ పథకాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంకా ఎక్కువ ఇస్తామని చంద్రబాబు చెప్పినటువంటి మాటలతో మహిళలు ఆయన వెంటే నడిచారు. వచ్చే 5 ఏళ్లలో రాజకీయం తలుచుకుంటే ఇది మరింత పెరుగుతుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇక వైసీపీ మర్చిపోయేటువంటి అవకాశం మహిళల్లో ఉంది. అదే సమయంలో తల్లికి వందనం పేరుతో ప్రారంభించే పథకానికి మరిన్ని రెట్లు ఓట్ల బ్యాంకు కకావికలం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఇప్పుడే అంచనా వేసుకున్న జగన్మోహన్ రెడ్డి దానికి తగిన విధంగా గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. తన సతీమణి వైఎస్ భారతిని రంగంలోకి తీసుకువచ్చే అంశం మీద గత 4 రోజులుగా ఆయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. వచ్చినా కేవలం కడప జిల్లా వరకు, పులివెందుల వరకే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఆమె దూకుడు పెంచేందుకు, మహిళా ఓటర్లని తన వైపు తిప్పుకునేందుకు భారతిని రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగానే త్వరలో భారతి తన రాజకీయాలు ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే జనవరి లేదా ఈలోగానే ఆమె రాజకీయ ప్రవేశం మీద కీలక ప్రకటన రాబోతోంది. అప్పట్లో షర్మిల అడ్డుగా ఉన్నా ఇప్పుడు ఎవరూ పార్టీలో భారతికి పోటీ ఇచ్చే అవకాశం లేదు. పైగా నేరుగా ఆమె జగన్ సతీమణి కావడంతో, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కోడలుగా కూడా రాజకీయం చేస్తారని తెలుస్తోంది. ఇది గనక జరిగితే వైసీపీకి బూస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆమె రావడమే కాదు, ప్రారంభమే అదిరిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. ఇది సాధ్యమేనా? ఆమె సక్సెస్ అవుతారా లేదా మీరు చెప్పండి కామెంట్లో.